నమస్కారం ఫ్రెండ్స్. నేను గత కొన్ని ఏళ్లుగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, రియల్ ఎస్టేట్ పై ప్రభుత్వం వేసిన కన్ను, బంగారం యొక్క వినియోగము, మనమందరము మిడిల్ క్లాస్ వాళ్ళము క్యాష్లో ఎందుకు ఉండాలి అనే ఒక లాజిక్, రియల్ ఎస్టేట్ 300% పెరిగిన తర్వాత మిడిల్ క్లాస్ వాడు తీసుకునే రిస్క్ వాడి 20 ఏండ్ల జీవితాన్ని ముగిస్తుంది. వాడికి 20 ఏండ్ల జీవితం అప్పు తీర్చటము, అప్పు గురించి ఆలోచించటము, ఇంటి అప్పు కాకుండా బ్రతకడానికి కూడా అప్పు చేయటము, సాధారణంగా తన జీతంతో సంతోషంగా బతికే వ్యక్తిని ప్రభుత్వం కూడా ఇన్ని రోజులు ప్రేరేపించి మీరు సంపాదిస్తున్న అరాకొర డబ్బుపై పన్ను ఉండొద్దు అంటే ఇల్లు కొనాలి అనే ఒక ఇండైరెక్ట్ నిబంధన పెట్టి టోటల్ సొసైటీని నానా యాతనలకు గురి చేసింది. నేను గత 1.5-2 years నుంచి మోదీ ప్రభుత్వం యొక్క తీరు, వాళ్ళ ప్రభుత్వం ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్, అపోజిషన్ పార్టీస్ లేవనెత్తుతున్న అంశాలు, సౌత్ ఇండియాపై మోదీ సీతకన్ను, అంటే ప్రతి ఒక్క ఆస్పెక్ట్ ఆఫ్ మిడిల్ క్లాస్ పై నేను గట్టి నిఘా ఉంచి, మీరు దయచేసి కొన్ని కఠిన చర్యలు మీరు మీ లైఫ్లో తీసుకోవాలి అని ప్రత్యక్షంగా పరోక్షంగా నేను హెచ్చరిస్తూనే ఉన్నా. బ్లాక్ మనీకి, బంగారానికి, ఆస్తులకు, ఇన్కమ్ ట్యాక్స్కి మిడిల్ క్లాస్ వాళ్లకు అంటే సంబంధం లేనట్టే ఉండి సంబంధం ఉంటుంది. ప్రాక్టికలీ మిడిల్ క్లాస్ ఇవన్నీ ఆస్వాదించలేదు. ఇది ముఖంపై కొట్టే రియాలిటీ. మిడిల్ క్లాస్ వాళ్ళు తమ స్థాయిని మించి ఖర్చు చేసి తమ స్థాయిని నిలబెట్టుకోవడానికి కూడా ఖర్చు చేస్తారు. స్థాయికి మించి ఖర్చు చేయటము అంటే వాళ్ళ స్థాయి పడేసుకోవటము, పడిపోతున్న స్థాయిని నిలబెట్టుకోవడానికి కూడా ఖర్చు చేస్తారు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ మిడిల్ క్లాస్. వాళ్ళు తీసుకుంటున్న ప్రతి చర్య కాదు, ప్రతి చర్య ప్రభుత్వానికో, ఇండస్ట్రియలిస్ట్కో, ఎకానమీకో లాభం అవుతుంది, కానీ మిడిల్ క్లాస్ జేబులకు చిల్లు పడుతూనే ఉంది. నేను గత 2 ఏళ్లుగా రియల్ ఎస్టేట్ పై విభిన్న రకాలుగా
అవగాహన ఎందుకు కలిగిస్తున్నా? మిడిల్ క్లాస్లో వాళ్ళలో కన్ఫ్యూజన్ ఎక్కువ. అదే కాకుండా మనోభావాలు, సొసైటీలో తమ స్థానం యొక్క చింత, ఏది తమ లైఫ్కు దాని ప్రమాణాలు పెంచలేదో పెంచే గుణము లేకున్న వస్తువులను పట్టుకొని పాకులాడే వ్యక్తిత్వం ఒక మిడిల్ క్లాస్ పర్సన్. సొసైటీని అంత ఈజీగా మార్చలేము అనే ఒక ధోరణి నుంచి సొసైటీ తనకు అంటే తనలో ట్రాన్స్ఫర్మేషన్ తెచ్చే ఇన్ఫర్మేషన్ ఎప్పుడూ వింటూ ఉంటే ప్రభుత్వాలు తప్పకుండా ఉంటాయి, మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా తప్పకుండా వీటిని ఆచరించడానికి ఏదో ఒక రోజు సిద్ధపడతారు అని నేను నమ్మి గత 2 ఏళ్లుగా నా ప్రయత్నం నేను గట్టిగా చేస్తున్నా. మీరందరూ చూస్తూ ఉన్నారు. అయితే మ్యాక్రో అండ్ మైక్రో ఎకనామిక్స్, నేను ఎప్పుడు ఎకనామిక్స్ ఎంత పవర్ఫుల్ అంటే ఇస్రోలో ఎంత ఇంటెలిజెంట్ సైంటిస్ట్ అయినా ఎకనామిక్స్ దృష్టిలో పెట్టుకొని తన సైన్స్ని ముందర కొనసాగిస్తాడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎకనామిక్స్ ఇన్ మోడర్న్ ఎరా. నీ ఆవిష్కారానికి విలువ ఎంత, దాని ఖర్చు ఎంత, దాని రాబడెంత. ఆవిష్కారము ఈ 3 లేకపోతే షెల్ఫ్లో పెట్టడానికి పనికొస్తుంది తప్ప ప్రాక్టికల్గా యూజ్ కాదు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎకనామిక్స్. నేను నా వీడియోలో నేను నా ఆలోచన విధానము, నా వైఖరి, నేను ఇంతమందిని ఎడ్యుకేట్ చేస్తున్నా, నేను ఎప్పుడు మీరు గమనించడం లేదో ఎకనామిక్స్ని పొగుడుతూ ఉంటా. ఎకనామిక్స్ ఇస్ అ సైన్స్ అని కూడా అంట. అంటే నేను ఒక సబ్జెక్టుని పొగుడుతున్నా అంటే ఆ సబ్జెక్ట్ అర్థం చేసుకున్నవాడు ప్రతివాడు విభిన్న రకాలుగా తనకు అనుగుణమైన విషయాల గురించి ఆలోచించగలడు. అంటే నేను చెప్పింది నమ్మకండి, ఎకనామిక్స్ చెప్పింది తప్పక నమ్మండి. నేను నమ్ముతున్నా కనుక అది మీరు కూడా నమ్మండి. నన్ను నమ్మండి అనను నేను ఇప్పుడు. సబ్జెక్ట్ని నమ్ముకోండి. ఎకనామిక్స్ అంటే థియరీ కాదు, ఆల్ అవుట్ ప్రాక్టికల్ సబ్జెక్ట్ అర్థం చేసుకునేవాడికి. చాలామంది నేను 6 నెలల ముందు, సంవత్సరం ముందు రాబోయే సిచ్యువేషన్స్ గురించి చెప్తుంటే చాలా బాగా చెప్పారండి, అద్భుతంగా మీరు ప్రిడిక్ట్ చేశారు. నేను ప్రిడిక్ట్ చేయలేదండి. ప్రతి ఒక్క బిజినెస్లో ప్రతి ఒక్కరి లైఫ్లో ఎకనామిక్ ఇండికేటర్స్ అని ఒక సెన్సర్స్ లాంటివి ఉంటాయండి. నేను అందుకోసం ఎకనామిక్స్ ఇస్ సైన్స్ అన్న. ఎందుకంటే ఎకనామిక్స్లో ఎకనామిక్ సెన్సర్స్ ఆటో పైలట్ మోడ్లో పనిచేస్తూనే ఉంటాయి. అంటే గుండెకాయ, బ్రెయిన్, ఇవన్నీ లివర్, ఇవన్నీ ఇట్లా ఆటోమేటిక్ ఫంక్షన్స్ ఉంటాయో
ప్రతి ఒక్క మనిషిలో కూడా ఎకనామిక్స్ అనే ఒక ఆర్గన్ ఆ మనిషి స్థాయిలో హెచ్చరిస్తూ ఉంటుంది. మనిషి ఎకనామిక్స్ చదివిన వాడైతే గ్రహిస్తాడు, జాగ్రత్త పడతాడు, 10 మందికి చెప్తాడు. అన్ఫార్చునేట్లీ మన సొసైటీ సైన్స్ వైపు మొగ్గింది కాబట్టి ఎకనామిక్స్ అంటే ఫెయిల్ అయిన వాళ్ళు తీసుకునే సబ్జెక్టు కాబట్టి, అంటే సైన్స్ అర్థం కాని వాళ్ళు ఎకనామిక్స్ చదువుతారు అని గట్టి నమ్మకం ఉన్న సైంటిఫిక్ సొసైటీలో మార్పు రాక బాధపడుతున్నారు అంటే దానికి కారణం ఎకనామిక్స్ గురించి ఈ సన్నాసులకు తెలియదు కాబట్టి. సన్నాసులు పర్ఫెక్ట్ వర్డ్, ఒక్క ఒక్క ఆల్ఫాబెట్ కూడా దాంట్లో తీయాలి. ఇన్సల్ట్ చేస్తే ప్రాపర్గా చేయాలి, లేకపోతే చేయకూడదు. ఇది నా సిద్ధాంతం. ఇన్సల్ట్ ఎందుకు చేయాలి? చేయకుండా చెప్పలేమా? చెప్పలేము. ప్రతిదీ అంత సైంటిఫిక్గా, అంత మ్యాథమెటికల్గా, అంత ఫిజిక్స్ కెమిస్ట్రీని బాగా వంటబట్టిన వాళ్ళు భారతదేశంలో చేసిన నిర్వాకం భారతదేశాన్ని ఇప్పుడు ఒక క్రిటికల్ ఫేజ్లో తెచ్చి నిలబెట్టింది. సైన్స్ అభివృద్ధి మీరు గమనించండి. సైన్స్ అభివృద్ధి చెందుతుంది అంటే ఆ సైన్స్ చదివిన వాళ్లకు సైన్స్ చదివాక డిమాండ్ బాగా ఎక్కువ ఉంటాయి. మేము సైన్స్ చదివాం కాబట్టి మాకు ఆ సైన్స్కు ఉన్న హోదాకు తగ్గ జాబ్స్ కావాలి అని ఉంటుంది. కానీ ఎకనామిక్స్ చదివినోనికి వాడు కూరగాయలు అమ్ముకోవచ్చు, ఏమైనా అమ్ముకోవచ్చు. వాడికి పెద్ద రెస్ట్రిక్షన్స్ ఉండవు, ఆకాంక్షలు ఎక్కువ ఉండవు. అంత సింపుల్ సబ్జెక్ట్ అని తాను కూడా భావిస్తాడు కనుక. సైన్స్తో నిండిపోయిన సమాజం ఒకరిపై ఒకరు పడి రక్కుకునే అంత స్థాయికి తెచ్చుకొని ఇవాళ క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఆకాంక్షలకు మీరు అడ్డకట్ట వేయకపోతే వేరే దేశం వేసే స్టేజ్కు మీరు తెచ్చుకున్నారు. ఎందుకని? ఇప్పుడు ప్రభుత్వము అంటే మనము భావిస్తున్నట్టు రియల్ ఎస్టేట్ ఇన్కమ్ నుంచి ప్రభుత్వాలు నిలబడుతున్నాయి. రియల్ ఎస్టేట్లో ప్రకంపనలు వస్తే ప్రభుత్వంలో ప్రకంపనలు వస్తాయి అనే ఒక నానుడి అదొక అంటే మనం అనుకుంటున్న తీరు టోటలీ ఫాల్స్ అండ్ మిస్లీడింగ్ అని ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ అది గుర్తించింది. 12 లక్షల వరకు నో ఇన్కమ్ ట్యాక్స్ అనే ఒక చిన్న లైన్ భారతదేశం యొక్క ట్యాక్స్, బ్లాక్ మనీ, రియల్ ఎస్టేట్, గోల్డ్ అండ్ క్యాపిటల్ స్పెండింగ్, క్యాపిటల్ గూడ్స్ స్పెండింగ్, లగ్జరీ స్పెండింగ్ అంటే ఇలాంటి ఖర్చులపై ఒక్క దెబ్బతోని నియంత్రణ సాధించే వైపు దూసుకుపోతుంది. రియల్ ఎస్టేట్ ఇన్కమ్
రిజిస్ట్రేషన్స్ రిజిస్ట్రేషన్స్ అని ఒక సింగిల్ రిజిస్ట్రేషన్ అండ్ రిజిస్ట్రేషన్ ఇన్కమ్ ఇంత ఇస్తుంది కదా ప్రభుత్వానికి. ప్రభుత్వం మర్యాద ఇవ్వక తప్పదు అని అనుకునే వాళ్లకు నేను ఒక బాంబు లాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. గత 2 దశాబ్దాలుగా ప్రభుత్వము రియల్ ఎస్టేట్లో జరుగుతున్న అక్రమాలు, ట్యాక్స్ చోరీలు. ట్యాక్స్ చోరీలు అంటే రియల్ ఎస్టేట్ వాళ్ళే బ్లాక్ మనీ అని బహిరంగంగా చెప్పి, అంటే ప్రభుత్వాన్ని ఎక్కిరిచ్చి మరీ బిజినెస్ చేసుకునే స్థాయికి ఎదిగిపోయారు. దీంట్లో బ్లాక్ మనీ ఇంత ఉంటుంది, వైట్ మనీ ఇంత ఉంటుంది అని బహిరంగంగా, అంటే ప్రభుత్వం ముందే బాహాటంగా చెప్తున్నారు. ప్రభుత్వము ఒక విషయం క్లియర్గా అర్థం చేసుకుంది. హౌసింగ్ లోన్ పై ప్రజలకు సబ్సిడీలు ఇవ్వటం ఆపేయాలి. రియల్ ఎస్టేట్ని ప్రోత్సహిస్తే బ్లాక్ మనీని ప్రోత్సహించినట్టే. ఇప్పుడు ఇండియాలో ఏం జరిగిందంటే ఓవర్ ఎంఫసిస్ ఆన్ రియల్ ఎస్టేట్ ఇది ప్రభుత్వంకి సావు దెబ్బలాగా మారింది. ప్రజలు సంపాదిస్తున్న లక్షల కోట్లు మేజర్ అమౌంట్ రియల్ ఎస్టేట్లోకి పోయి ఎకానమీని దెబ్బ కొడుతుంది. అంటే ఇతర రంగాలు ఎదగకుండా ఈఎంఐ రూపంలో ఈ 9% ఇంట్రెస్ట్తో, అంటే హోల్ ఇండియన్ ఎకానమీ 9% ఇంట్రెస్ట్ గురించి ఆలోచించే తప్ప వేరే ఏ రంగం గురించి ఏం ఆలోచించే ఛాన్సే లేకుండా పోయింది. అంటే రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెడుతున్నారు అంటే 9% ఇంట్రెస్ట్తో దాంట్లో పెట్టుబడులు పెడుతున్నారు. ఈ 9% ఇంట్రెస్ట్ ప్లస్ యాక్చువల్ పెట్టుబడులు రియల్ ఎస్టేట్లో పోతే ఎకానమీలా స్పెండ్ చేయడానికి ఏమి లేవు. అన్అకౌంటెడ్ బ్లాక్ మనీ, బ్యాంక్ డిపాజిట్స్, ల్యాండ్ సేల్స్, గోల్డ్ సేల్స్ ప్లస్ పర్సనల్ ఇన్కమ్ మొత్తం ఈ రియల్ ఎస్టేట్లో పోతుంది. మరి ఈ రియల్ ఎస్టేట్ చేసే నిర్వాహకం ఏమి? ఒకసారి ఇందా ప్రజల దగ్గర అమ్మిన రేటు కన్నా 20-30% చూపించి ప్రభుత్వానికి పన్ను కడుతున్నాయి. ప్రభుత్వం ఏమంటుందంటే ప్రజలకు ఎంప్లాయ్మెంట్ మేము ఇస్తాం, ప్రజలు గోల్డ్ కొంటారు, డిపాజిట్ చేసుకుంటారు, ప్రజలకు చేతిలో డబ్బు ఉంచడానికి మేము ప్రయత్నించి మేము చేస్తే ఈ సన్నాసులు మేము చేసిన ఆదా చేసుకోమని చెప్పిన డబ్బునంతా తీసుకుపోయి రియల్ ఎస్టేట్లో పెడితే ఆ రియల్ ఎస్టేట్ అన్నా వైట్ మనీతో ఉంటుందా అంటే లేదు. రియల్ ఎస్టేట్లో 60-70% బ్లాక్ మనీని. అంటే డబ్బుతో ప్రభుత్వానికే శటకోపం పెడుతున్నారు రియల్ ఎస్టేట్ వాళ్ళని. 2 దశాబ్దాల తర్వాత 20 ఇయర్స్ తర్వాత ప్రభుత్వం కళ్ళు తెరుచుకుంది. ఇసుకలో దందా, ఇటుకలో దందా, కన్స్ట్రక్షన్ మెటీరియల్లో దందా. అంటే చూపించేది ఒకటి, వాడేది ఒకటి.
అంటే రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ప్రతి ఒక్క పని బ్లాక్ అండ్ వైట్లో రెండిట్లో చేస్తుంది. కొనే మెటీరియల్ కూడా బ్లాక్ అండ్ వైట్లో. ఇప్పుడు ఇసుక 2 లారీలు ప్రభుత్వ నిఘాలో ఇసుక తీసుకుంటే 4 లారీలు ప్రభుత్వానికి పైసా చెల్లించకుండా ఇసుక యథేచ్ఛగా రియల్ ఎస్టేట్ వాళ్ళు వాడేది. రియల్ ఎస్టేట్లో ఒక బిల్డింగ్ ఎస్టిమేషన్ అది కూడా అంటే బిల్డింగ్ ఎస్టిమేషన్ కూడా బ్లాక్ అండ్ వైట్. అంటే బిల్డింగ్ ప్లాను తప్పుల తడక, బిల్డింగ్ ఎస్టిమేషన్ రాంగ్, బిల్డింగ్ కస్టమర్ ప్రైస్ వేరే, రిజిస్ట్రేషన్ ప్రైస్ వేరే, 2 లారీల ఇసుక విత్ ట్యాక్స్, 4 లారీల ఇసుక వితౌట్ ట్యాక్స్. అంటే ప్రతి ఒక్క రా మెటీరియల్ ఈ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో వాడేది బ్లాక్ అండ్ వైట్లో ఉంటుంది. ఇది ప్రభుత్వానికి 20 ఏళ్ల తర్వాత అర్థమవుతుంది. అంటే ప్రభుత్వం చూసి చూడనట్టు ఊరుకున్న మొట్టమొదటి ఇండస్ట్రీ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ. ఇన్ని అవకాశాలు ఇచ్చినా, ఇంత సానుకూలంగా వ్యవహరించిన రియల్ ఎస్టేట్ ప్రజల డబ్బును అంటే 300%, 400% పెంచి మింగేసి అది ప్రభుత్వానికి పన్ను రూపంలో దొరకలేదు. మొత్తం బ్లాక్ మనీ అయిపోతుంది. అది బాహాటంగా చెప్తున్నారు. వాళ్ళ అహంకారం చూడండి. ఏ బిల్డర్ కూడా వైట్లో తీసుకోడట. ప్రైస్ మాత్రం 300% కోట్ చేస్తాడు. దాంట్లో 20% ప్రభుత్వానికి పన్ను కడతాడు. బాగా ఇస్తాడు. రిజిస్ట్రేషన్ పన్ను, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అంటే ప్రభుత్వం ప్రకటించింది. మళ్ళీ నీది అంటే నాది ఎక్కడనో ఉంటుంది పైన అంటాడు. దాన్ని అరేంజ్ చేసే బాధ్యత ఎవరిది? బయ్యర్దే. ఆ బ్లాక్ మనీ ఎవరు అరేంజ్ చేయాలి? అంటే మామూలుగా ఇన్నోసెంట్ ఒక మోస్తారు సంపాదించేవాడే బ్లాక్ మనీ కూడా బిల్డర్కి అరేంజ్ చేసి ఇవ్వాలి. వీడు చేసే క్రైమ్ కాకుండా ఆ కొనేవాడికి కూడా క్రైమ్ ఎలా చేయాలో నేర్పిస్తాడు ఈ బిల్డర్. అంటే రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ. అందుకోసమే ప్రభుత్వము ఈ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీపై ఆంక్షలు విధించడం మొదలుపెట్టేది. అంటే తెలియకుండా 0.25 రెపో రేట్ తగ్గించి ఎంతమంది బ్యాంకర్లు ఆ 0.25 రెపో రేట్ తగ్గించడం వల్ల ఈ హౌసింగ్ లోన్స్ కోసం ఆ 0.25 ఎన్ని బ్యాంకులు తగ్గించినాయి ఆన్ గ్రౌండ్. ఇప్పుడు ప్రభుత్వం తగ్గించింది కదా, బ్యాంకులు అన్నీ తగ్గించినాయా? తగ్గించాలి. ఎందుకు తగ్గించలే? ఎందుకంటే ఇది షార్ట్ టర్మ్ ట్రెండ్ ఇన్ఫ్లేషన్. షార్ట్ టర్మ్ ట్రెండ్ ఇన్ఫ్లేషన్ షార్ట్ టర్మ్ ట్రెండ్ అంటే రాబోయే రోజుల్లో ధరలు మళ్ళీ పెరగబోతున్నాయని చెప్పకనే చెప్పారు. మరి ఇది ఎందుకు తగ్గించినట్టు? ఎందుకు తగ్గించినట్టంటే ఈ 0.25 వల్ల రియల్ ఎస్టేట్కి ఒరిగిందేం లేదు. చాలా మందికి అది అర్థం కాలేదు. ఇంకా రియల్ ఎస్టేట్ ధరలు పడ్డట్టే ఇండస్ట్రీ ఏం స్పందించలేదు. చాలా మందికి అర్థమవుతలేదు. 0.25 12 lakhs కూడా ఏం అర్థమవుతలేదు. 12 లక్షల రాయితీ, 12 లక్షల రాయితీ అనగానే చాలా మంది సంతోషపడ్డారు. 12 లక్షల వరకు రూపాయి కట్టే అవసరం లేదు అని. 12 లక్షల వరకు రూపాయి కట్టే అవసరం లేదు అంటే ఏమి? ఎవరికైనా అర్థమైందా? అంటే ఏముంది అట్లా 12 లక్షల వరకు సంపాదించింది పై మనం కట్టే అవసరం లేదు పన్ను, అంతే కదా.
ప్రభుత్వం ఏది అంత ఆషామాషిగా చేయదు. ప్రభుత్వము ప్రభుత్వము మీ 12 లక్షల ఆదాయము అందరూ బయట పెట్టండి. ఇప్పుడు 12 లక్షల సంపాదించేటోడు వైట్ రేషన్ కార్డు ఉన్నాడు. పానీపూరి బండివానికి కూడా 40 లక్షల ఆదాయం ఉంది ప్రతి సంవత్సరం. వాడు ప్రకటిస్తలేడు, ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి కదా. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసింది ఇంటెలిజెంట్గా, ఈ బీపీఎల్ అంటే బిలో పవర్టీ లైన్, బిలో మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ అందరినీ ఒక డ్రమ్లో వేసి మిక్స్ చేసి, అంటే మనకంతా సోయ లేకుండా ఉంటాం కదా. మనం ఏదైనా ఒక ప్రకటన వచ్చిందంటే దాని మీదనే పడి ఏడుస్తుంటాం. ఇంకా మనకు 2-3 ఇయర్స్ వరకు ఇక 12 lakhs రిబేటు, 12 lakhs తగ్గే వరకు ఇన్కమ్ ట్యాక్స్ లేదు అని ఇదే ప్రభుత్వానికి కూడా అదే కావాలి. ఇప్పుడు 12 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ లేదు అని ప్రకటించగానే ప్రభుత్వం ఏమనుకుంటుందంటే, ఇది ఎవడెవడి దగ్గర ఏమేమి ఖర్చు చేసే ఎబిలిటీస్ ఉన్నాయో అందరు ఖర్చు చేస్తారు. ఇప్పుడు సంవత్సరానికి 2 లక్షల ఆదాయం ఉన్నవాడు కూడా 8 లక్షలు ఖర్చు చేస్తాడు. ఎందుకంటే 12 లక్షల వరకు నువ్వు ఏం చేసినా ప్రభుత్వం అడగదు అని అనుకుంటున్నారు. అర్థమవుతుందా రాజా? ఎకనామిక్స్ చదివితే సైన్స్ చదివితే ఇదే డిఫరెన్స్. 12 లక్షల వరకు ట్యాక్స్ కట్టద్దు అన్నది ప్రభుత్వం. ట్యాక్స్ కట్టద్దు అంటే దాని మీనింగ్ ఏం తెలుసా? 12 లక్షల వరకు మీరు ఖర్చు చేసి చూపియంటారు చూద్దాం అన్నది. అంటే రెచ్చగొడుతుంది ప్రభుత్వం. చాలామంది అది రెచ్చగొట్టడం అనలే, ప్రభుత్వం మిడిల్ క్లాస్ని రికగ్నైజ్ చేసింది. ఈ నెట్ మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం కాదు, పాపం చాలా మందికి తెలియదు. అంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని లక్షలకు లక్షలు, కోట్లకు కోట్లు సంపాదించుకుంటూ ఇంకా వైట్ రేషన్ కార్డు మీద దయతో బతికేటట్టు యాక్టింగ్ చేసేటోళ్ళు ప్రభుత్వ స్థలాలు కబ్జాలు పెట్టి 3 అంతస్తులు కట్టి నెలకు 50,000 రెంట్ వసూలు చేసుకుంటూ కూడా వైట్ రేషన్ కార్డు చూపించి మా ఆదాయాలే లేవు అని ఏడ్చే అంటే నిరుపేదలు, అంటే ఎవరెవరు యాక్టింగ్ చేస్తుండ్రో నిరుపేదలు 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 ఏం లేదు అంటుండ్రో వాళ్ళందరినీ, మీ దగ్గర ఏం లేదు కదా, ఓకే నో ప్రాబ్లం. మీ దగ్గర ఏం లేదంటే ఏం లేదు సరే నో ప్రాబ్లం. 12 లక్షల వరకు మీరు ట్యాక్స్ కట్టే అవసరం లేదు. ఇది మిడిల్ క్లాస్ వాళ్లకు చాలా లాభపడుతుంది అన్నది ప్రభుత్వం. అందరు అవును కదా, అవును మిడిల్ క్లాస్ వాళ్ళకి. ఈ ట్రాప్ మిడిల్ క్లాస్ వాళ్ళ కోసమే కాదు, ప్రభుత్వానికి మిడిల్ క్లాస్కి దూరం వరకు సంబంధం లేదు. ఓట్లు మిడిల్ క్లాస్ వాళ్ళు వేసినా ఒకటే వేయకపోయినా ఒకటే. ఇది ప్రభుత్వానికి తెలుసు, మిడిల్ క్లాస్ వాళ్ళకు తెలుసు. అసలు ఈ ట్రాప్ సెట్ చేసింది బిలో మిడిల్ క్లాస్, బీపీఎల్ బిలో పవర్టీ లైన్, వైట్ రేషన్ కార్డు వాళ్ళ కోసం. మీ దగ్గర డబ్బు లేదు కదా నాన్న, సరేలే పర్వాలేదులే, 12 లక్షల వరకు మేమేం అడగనులే అన్నది. కానీ ఏం అడగనులే అంటుంది అని అసలు లోపల ఉన్న క్యాష్ మొత్తం బయట తీస్తారు, తీసి 12 లక్షల వరకు ఖర్చు పెడతారు. ఎందుకంటే ప్రభుత్వం నేను పట్టుకోనిలే చూసినా పట్టుకోం ఓకేనా అన్న, అంటే చూసినా పట్టుకోదటనే ప్రభుత్వము ఎంత మంచి ప్రభుత్వమే. మనం ఇప్పుడు దాచిపెట్టుకునే అవసరం లేదు, 12 లక్షలు చూపించవచ్చు మనం. 11,90,999 రూపాయల వరకు మనం మస్తు స్పెండ్ చేసిన ప్రభుత్వానికి రూపాయి కట్టే అవసరం లేదు. వైట్ రేషన్ కార్డు కూడా మనం ఇట్లా ముఖం మీద చూపించవచ్చు. ప్రభుత్వం కోరుకుంటుంది అదే. ప్రతి ఆన్లైన్ గేమ్ ఆడే నిరుపేద రైతు యొక్క కుటుంబంలో ఒకడు ఆన్లైన్ గేమ్ ఆడి 30 లక్షలు 20 లక్షలు ఆన్లైన్ పేమెంట్ చేసి ఓడిపోతుందంటే
ఈ న్యూస్ ప్రభుత్వం గమనించుండదా? రైతు బంధు తీసుకుంటున్న నిరుపేద రైతు యొక్క కొడుకు ఆన్లైన్ గేమ్ ఆడి స్పాట్లో 20 లక్షలు పోగొట్టుకుంటున్నాడంటే ఆ నిరుపేద రైతు ఏ స్థితిలో ఉన్నారు నిరుపేద రైతులని ప్రభుత్వం గుర్తుపట్టదా, గుర్తుంచుకోదా? మీరు అనుకుంటున్నారా అది పట్టించుకోదని? ఈ నిరుపేదలు బాగా ఎక్కున్నారని జిఎస్టి ఇన్కమ్ బాగా ఎక్కువైతుంది. ఆ జిఎస్టి ఇన్కమ్ చూసి ప్రభుత్వం గుర్తుపట్టింది, మన నిరుపేదలు ఎంత ఇదేచ్ఛగా జిఎస్టి ఇస్తున్నారు, మన నిరుపేదలు బర్గర్లు తింటున్నారు, మన నిరుపేదలు పిజ్జాలు తింటున్నారు, మన నిరుపేదలు సంవత్సరానికి 4 తులాల బంగారం కొనుక్కుంటున్నారు, మన నిరుపేదలు కారులో తిరుగుతున్నారు, మన నిరుపేదలు స్విగ్గీ జొమాటో ఆర్డర్ చేస్తున్నారు, మన నిరుపేదలు ఓలా ఊబర్లో పెళ్ళిళ్ళకి పోయేస్తున్నారు. ఆ నిరుపేదల ఖర్చు చూసి ప్రభుత్వం ఒరే నిరుపేదల్లారా, ఎన్ని రోజులు మీరు మీ దగ్గర లోపల ఉన్న డబ్బును ఖర్చు పెట్టకుండా ఆ నిరుపేదగా ఉండిపోతారా? 12 లక్షల వరకు మీరు యథేచ్ఛగా ఖర్చు పెట్టుకోండిరా, అయినా మీరు నిరుపేదలే అన్నది ప్రభుత్వం. అనగానే వీళ్ళకి తెలుస్తలేదు, ఇంకా ఇది మిడిల్ క్లాస్ వాళ్ళకి, ఇది మిడిల్ క్లాస్ వాళ్ళకి. ప్రభుత్వం ఏం చేస్తుంది నెక్స్ట్ అంటే, బీపీఎల్ అనేవాడే లేడు, తిండికి గతి లేనోళ్ళే లేరు, ఉన్నారు. ఆకలితో అలమడిచి చచ్చిపోతున్న ఇగో గ్రామస్తులు. ఒక్కొక్కడి దగ్గర యాపిల్ ఫోన్లు ఉంటాయి. వాడు నిరుపేద ఆకలితో అలమటించి చచ్చిపోతుంటే వాడికి తెల్ల రేషన్ కార్డు ఇచ్చి వాడికి ఇచ్చే బియ్యంతో వాడు తిని బతుకుతున్నాడు అనుకుంటున్నారా ప్రభుత్వం వాళ్ళు? కాదు కాదు. మీరు ప్రతి వస్తువు కొంటుంటే, జిఎస్టీ వేస్తుంటే, ఆన్లైన్ పేమెంట్ చేస్తుంటే ప్రభుత్వం గుర్తుపెట్టి ప్రభుత్వం దామాషా లెక్కల ప్రకారం ఎంతమంది ఏ వస్తువులపై జిఎస్టీ కట్టి క్యాష్ పేమెంట్లు చేసి ఆన్లైన్ పేమెంట్లు చేసి లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారో అని గట్టి నిఘా పెట్టి మన సొసైటీలో ఉన్న సన్నాసులకు అసలు గ్రహించడం రాదు. ఒక తండ్రి నిరుపేదై రేషన్ తీసుకుంటున్న వాళ్ళ కొడుకు ఆన్లైన్ గేమ్స్ ఆడి 10-20 లక్షలు పోగొట్టుకుంటున్నాడు అంటే అమ్మో, ఇదెక్కడ నిరుపేద? తండ్రి నిరుపేద, రేషన్ తీసుకుంటాడు, కొడుకు ఆన్లైన్ గేమ్ ఆడి 20 లక్షలు పోగొట్టుకుంటున్నాడు. ఈ 20 లక్షలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ నిరుపేద వ్యక్తి దగ్గర. పోనీ ఆ నిరుపేద వ్యక్తి ఏం చెప్తాడు, నేను వ్యవసాయం ద్వారా సంపాదిస్తున్న 20 లక్షలు అంట. మరి వ్యవసాయం ద్వారా సంపాదించిన 20 లక్షలు నువ్వు బ్యాంకులో పెట్టుకొని నిరుపేదగా ఎందుకు ఉండిపోతావు? ఒక రైతన్నా, నీవు దాన్ని యథేచ్ఛగా ఖర్చు పెట్టు, 12 లక్షల వరకు నీ నోటికొచ్చినట్టు ఖర్చు పెట్టుకో. అయినా మేము అంటే గాంధారి వేషం వేసుకొని కండ్లకు గంతలు కట్టుకొని ఏమీ చూడనట్టు నటిస్తాము, సరేనా అన్నది. అంటే అందరు సరే 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 భలే ఇచ్చి స్కీమ్, 12 లక్షలకు ₹1 కట్టే అవసరం లేదు అని ప్రతి ఒక్కడు ఖర్చు చేయడం మొదలు పెడతాం. అప్పుడు ఈ సోకాల్డ్ మిడిల్ క్లాస్ కన్నా 10 రెట్లు బీపీఎల్ ఫ్యామిలీస్ ఉంటే, అంటే బిలో పవర్టీ లైన్ వాళ్ళ బండారం మొత్తం బయటపడుతుంది. అర్థమైందా? ఈ కాస్ట్ సెన్సస్ జరుగుతున్నాయి, అవి ఏవి కరెక్ట్గా జరగవు. ప్రభుత్వానికి అది కూడా అవసరం లేదు. బీసీలలో బ్యాక్వర్డ్ క్లాస్నెస్ ఎంత ఉంది? ఇప్పుడు రేవంత్ రెడ్డికి బీసీ రిజర్వేషన్ కాదని ఆయన కూడా తెలుసు.
సుప్రీంకోర్టు పోతే 50% కన్నా ఎక్కువ కానీ కొట్టేస్తారు అది. చూసిండ్రా కోర్టు వల్ల మేమేం చేయలేము, లేకపోతే మేమే ఇస్తాము అంటాడు. అది రేవంత్ రెడ్డి తెలుసు, అన్ని ప్రభుత్వాలకు తెలుసు. మొత్తం డ్రామాని. అసలు బీసీలలో బీసీ తత్వం ఎంత? బీసీలు ఆస్తిపరులా కాదా? బిలో పవర్టీ లైన్ తెల్ల రేషన్ కార్డు వాళ్ళు ఎన్ని తొలాల ఎన్ని కిలోల బంగారం కొంటున్నారు? నిరుపేదలు హైదరాబాద్ చుట్టుముట్టు ఉన్న ఎకరం 2 ఎకరాల వాడికి రేషన్ కార్డు ఉండి 2 ఎకరాలు హైదరాబాద్ చుట్టుముట్టు ఉండే వ్యవసాయ ఆధారిత ఒక రైతు ప్రాక్టికల్ విలువ ఎంత? ఎకరా 10 కోట్లు పోతుంటే వాడి దగ్గర రేషన్ కార్డు ఎందుకుంది? వాడి దగ్గర ఉన్నది 2 ఎకరాలు అంటే 20 కోట్ల ఆస్తి. రేషన్ కార్డు, బిలో పవర్టీ లైను, ఇందిరమ్మ ఇండ్లు, ఉచిత వైద్య, ఉచిత విద్య, స్కాలర్షిప్లు, భరోసాలు. ప్రభుత్వం ఎర్రియంగలప్ప అనుకున్నారా మీరంతా? ప్రభుత్వము అంటే మా కోసం పనిచేయాలి, అది రాజ్యాంగంలో రాసుంది, కరెక్టే. మీకోసమే పనిచేస్తుంది, మీతోనే పనిచేస్తుంది, మీకోసమే పనిచేస్తుంది, మీతోనే పనిచేస్తుంది. కానీ పన్నులు వసూలు చేస్తుంది, అది కూడా రాజ్యాంగంలో ఉంది. మీరు ఆ మూడోది మర్చిపోతారు. ప్రభుత్వం మా కోసమే ఉంది, మేము ఓటేసి గెలిపించిన ప్రభుత్వం. మరి ప్రభుత్వంది మూడో బాధ్యత మర్చిపోయినరా సారా మీరు? ప్రభుత్వము పన్ను వసూలు చేసేది కూడా వాళ్ళ పని, అది ప్రభుత్వం చేస్తూనే ఉంది. నేను మళ్ళీ చెప్తున్నా, ప్రభుత్వానికి రియల్ ఎస్టేట్ పై విరక్తి పుట్టింది. ప్రభుత్వం ల్యాండ్ రేట్స్ పెంచుతుంది. రేపు ఈ ఇండస్ట్రీస్ పై ఇస్తున్న సబ్సిడీని కత్తరేస్తుంది. చూస్తుండండి, రాబోయే 6 నెలల సంవత్సరంలో ఈ సిమెంటు, స్టీలు వీటిపై భారీగా జిఎస్టీ పనులేదు. ఎందుకు వేస్తుంది? ఎందుకంటే ఒక ఫ్లాటు 18 లక్షలు 22 లక్షల కంప్లీట్ అయితే మళ్ళీ బిల్డర్ 1,50,00,000కు 1,20,00,000కి ఎందుకు అమ్ముతున్నాడు? స్టీలుపై సబ్సిడీ, సిమెంటుపై సబ్సిడీ, ఇసుకలో దందాలు, అన్నిటిపై సబ్సిడీలు ఇస్తుంటే, హోమ్ లోన్లు అన్నీ ఇస్తుంటే, మరి ప్రభుత్వానికి 1,00,00,000పై జిఎస్టీలు ఇవన్నీ కట్టకుండా ఈ 20-30 లక్షలకు జిఎస్టీ కడితే మళ్ళీ ప్రభుత్వం సబ్సిడీలు ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ప్రోత్సహించాలి? ఈ లక్షల కోట్లు జనాల దగ్గర జేబుల్లో ఉంటే వాళ్ళు ఇతర రంగాల్లో వస్తువులు కొని తమ జీవన ప్రమాణాలు పెంచుకుంటే రియల్ ఎస్టేట్ వల్ల వచ్చే పన్ను కన్నా 10 రెట్లు పన్ను ఎక్కువ వస్తుందని ప్రభుత్వాలు గుర్తుపట్టి ఎడమ కాలుతో నొక్కి పెట్టి కుడి కాలుతో ఒక్క తన్నుదంత. రియల్ ఎస్టేట్ వాళ్ళు కొన్ని పసిగట్టిరు, ఏడుపు ముఖం పెట్టుకొని కాంగ్రెస్ దగ్గర పోయినా ఆదుకుంటలేవు, బీజేపీ కూడా ఆదుకో. బీఆర్ఎస్ ఎందుకు సమర్థించిందంటే బీఆర్ఎస్ఏ రియల్ ఎస్టేట్ పార్టీ కనుక. బీఆర్ఎస్ రియల్ ఎస్టేట్ పార్టీ, బేసికలీ రియల్ ఎస్టేట్ సమితి, బేసికలీ రియల్ ఎస్టేట్ సమితి. అర్థమైందా? బేసికలీ రియల్ ఎస్టేట్ సమితి, అందుకోసం బీఆర్ఎస్ అని పెట్టుకున్నాడు. మీకు అర్థం కాలే? కేసీఆర్
నేషనల్ పార్టీ పెడుతుందని ఓ పటాకులు గార్చింది. కాదు, బేసికలీ రియల్ ఎస్టేట్ కంపెనీ అని అర్థం. రియల్ ఎస్టేట్ సమితి. ఆ? ఒక ప్రభుత్వము రియల్ ఎస్టేట్ సంస్థనే నడిపించింది పరోక్షంగా అని గుర్తుపట్టి ప్రజలు ఒక్క తనులని అడ్రస్ లేకుండా చేసింది. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో అంటే రియల్ ఎస్టేట్ కాదు, ప్రభుత్వంలో కూడా ఈ మిడిల్ క్లాస్ అంటే కన్ఫ్యూజన్ స్టార్ట్ అయిపోయింది. ఎవడు మిడిల్ క్లాస్? అసలు మిడిల్ క్లాస్ అంటే ఎవరు? అసలు మిడిల్ క్లాస్ని ఎలా గుర్తుపట్టాలి? కోటీశ్వరుడు కూడా స్విగ్గీ జొమాటో అంటాడు, 500 రూపాయలు బిర్యానీ తింటుండు. నిరుద్యోగి కూడా ప్రభుత్వ సబ్సిడీలపై పెరిగే పౌరుడు కూడా 500 రూపాయలు బిర్యానీ స్విగ్గీ జొమాటో నుంచి ఆర్డర్ చేస్తాడు. ప్రభుత్వం గమనిస్తుంది. అరే, రేషన్ తీసుకున్నటోడు 500 రూపాయలు పెట్టి ప్లేట్ బిర్యానీ ఎట్లా తింటుండు? నేను అందుకని చెప్పిన, అరే మొబైల్ పేమెంట్లు చేయకండిరా సన్నాసులారా. ప్రభుత్వము కోడిగడ్డ గుడిపై ఈకలు విక్కలేదు. ప్రభుత్వం ప్లాన్ ప్రకారమే డిజిటల్ అనగానే మొత్తం జంగ్లీగాళ్ళు మొత్తం గోమాత అని అయ్యగారు డబ్బులుంటే ఇవ్వండి అయ్యగారు అనేటోడు కూడా తీసుకుపోయి క్యూఆర్ కోడ్లు గీకుడు గోకుడు. ఇప్పుడు బిచ్చం అడుక్కున్నటోడికి ఒక అడ్రస్ గిన వాని ఆధార్ కార్డు ఉండి అడ్రస్ ఉంటే వానికి కూడా ఐటీ నోటీస్ పంపిస్తారు. అడుక్కుంటున్నావు సరే, మరి నీకు వచ్చే ఆదాయము సర్వీస్ కింద లెక్క. సర్వీస్ ట్యాక్స్ బ్రాకెట్లో ఒక బిచ్చపోడు కూడా వస్తాడు అని రేపు ప్రకటించకుంటే నన్ను అడగండి. అందుకోసము కొన్ని రాష్ట్రాలలో బిచ్చమేయడము తప్పు అని ఒక లా తీసుకొని వస్తుంది. బిచ్చమేయడము తప్పు అంటే ఎందుకు? బిచ్చపోళ్ళ క్యూఆర్ కోడ్, బిచ్చపోళ్ళ మొబైల్ ఫోన్స్లో డిపాజిట్స్ అన్నీ అవుతున్నాయి. పర్ డే ఆదాయం బిచ్చపోళ్ళది 1500, 1200, 1500 మించిపోతున్నది. అర్థమైందా రాజా? ప్రభుత్వం ఏది చేస్తుందంటే మీరు లైట్గా తీసుకోకండి, జాగ్రత్తగా గమనించండి. ప్రతి ఒక్క దాని ఒక అల్టీరియర్ మోటివ్ ఉంటుంది. మోటివ్ లేకుండా ప్రభుత్వం పనిచేయదు, చేయొద్దు కూడా. ఎందుకంటే ప్రజలే పెద్ద మోసగాళ్లకు కేటుగాడు ప్రభుత్వం. మీరు మోసగాళ్ళు అయితే వాళ్ళు కేటుగాడు, ఇద్దరికి సరిపోయింది. ఉజ్జీలు. ఇప్పుడు ప్రభుత్వము రియల్ ఎస్టేట్పై, క్యాష్పై, బంగారంపై తీవ్రమైన ఆంక్షలు పెడుతుంది, పెట్టింది, పెట్టబోతుంది. అయితే మనం ఎలా జాగ్రత్త పడాలి? ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? ఇవి మనం రాబోయే వీడియోల్లో కొన్ని ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని డిస్కస్ చేద్దాం. అప్పటి వరకు రియల్ ఎస్టేటు, బంగారము, క్యాష్ని నేను చెప్తున్నా, క్యాష్లో ఉండండి. బ్యాంకులలో డిపాజిట్ తక్కువ చేసుకోండి, చేసుకున్న 1 year డిపాజిట్లలో పెట్టుకోండి అని గత 2 ఏళ్లుగా హెచ్చరిస్తున్నా. ఎందుకో మీకు త్వరలో ప్రభుత్వ చర్యల వల్ల మీకు అందరికీ తెలిసి వస్తుంది అని తెలియజేస్తూ నమస్కారం.